సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ వారంలో ఈరోజు పరిశుద్ధ గురువారం. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానించబోతున్నాం. ఈ పరిశుద్ధ గురువారం ప్రభు ఏం మాట్లాడినాడు, ఏమి క్రియ చేసినాడు, ఇది మనం ధ్యానించాలి. ఒక 4 ప్రాముఖ్యమైన కార్యాలు, పరిశుద్ధ గురువారం జరిగిన కార్యాలు, ప్రభు చెప్పిన అమూల్యమైన మాటలు మనం ఈరోజు ధ్యానించబోదాం. మాండీ థర్స్డే అని కూడా అంటారు దీన్ని. పరిశుద్ధ గురువారాన్ని మాండీ థర్స్డే అంటారు కొన్ని సంఘాల వారు. మాండీ అంటే కమాండ్మెంట్. ఈ గురువారం యేసు ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ శిష్యులకు. అది ముందుగానే మీకు చదివి వినిపించాలని నేను కోరుతున్నాను. ద గ్రేట్ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్. మోషే ద్వారా 10 ఆజ్ఞలు దేవుడు బయలుపరిచినాడు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు తన శిలువ మరణానికి ముందు అద్భుతమైన ఒక ఆజ్ఞను ఆయన నోటి నుండి విడుదల చేసినాడు. ఆజ్ఞ పాటిస్తే నిజంగా మనము 100% క్రైస్తవులుగా పిలువబడతాం. ఇది ప్రేమకు సంబంధించింది. ప్రేమ చాలా గొప్పదని వాక్యంలో చూస్తున్నాం. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ వీటన్నిటిలో గొప్పది, శాశ్వతంగా నిలిచేది ప్రేమ. ప్రేమ గురించి ఒక అధ్యాయమే పరిశుద్ధ గ్రంథంలో కేటాయింపబడింది. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 13వ అధ్యాయంలో మరి ప్రేమను గురించి చాటిస్తున్నాడు. ఎన్ని ఉన్నా ప్రేమ లేకుంటే నేను వ్యర్థుడనని యేసు ప్రభు తన నోరార పలికినాడు. ఈ గొప్ప ఆజ్ఞను శిష్యులను మరి తన దగ్గర చేర్చుకొని వారితో పలికిన ఈ అమూల్యమైన మాట మొట్టమొదట నేను మీకు తెలియజేయాలి. ఇది గురువారం నాడు జరిగినది, పరిశుద్ధ గురువారం నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35. జాన్ 14:34 and 35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. దిస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్, ఎస్పెషలీ బిఫోర్ క్రూసిఫిక్షన్ జీసస్ హస్ అటర్డ్ దిస్ గ్రేట్ కమాండ్మెంట్. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. మీరు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించాలి. మీరు ప్రేమ గలవారైతేనే దీన్ని బట్టి మీరు నా శిష్యులని లోకం గ్రహిస్తుంది. ఇది మరి చాలా విలువైన ఒక ఆజ్ఞ. ఇది పాటిస్తే తప్పకుండా మన జీవితాల్లో దేవుని ప్రశస్తమైన ఆశీర్వాదాలు అనుభవించక మానం. ఎందుకంటే ప్రేమ ఉంటేనే మనం శత్రువులను ప్రేమిస్తాం, ప్రేమ ఉంటేనే ఇతరులను సహిస్తాం, ప్రేమ ఉంటేనే మరి దేవునికి ఇష్టలం అవుతాం, ప్రేమ ఉంటేనే ఎంత కష్టమైన పనులైనా సునాయాసంగా చేయగలుగుతాం. ప్రేమ చాలా గొప్పది. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుందట. కాబట్టి ఈ ప్రేమ కలిగి మనం ప్రవర్తించాలని ఒక ఆజ్ఞను యేసు ప్రభు తన శిలువ మరణానికి ముందు శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఈ 4 ఘటాలు మనం చూడాలి. ఈ గురువారం, పరిశుద్ధ గురువారం జరిగిన కార్యాలు. ఒకటి, ద లార్డ్ సప్పర్, ప్రభురాత్రి భోజనం జరిగింది. రెండవది, మరి మేడ గదిలో యేసు ప్రభు తన శిష్యులతో ముచ్చటిస్తున్నాడు. జీసస్ ఇస్ స్పీకింగ్ టు ద డిసైపుల్స్ ఇన్ ది అప్పర్ రూమ్. అది యోహాను సువార్త 13వ అధ్యాయం 14, 15, 16 మీరు చూస్తారు. యేసు ప్రభు చెప్పిన అమూల్యమైన మాటలు తన శిష్యులను దగ్గరికి తీసుకొని మాట్లాడతాడు అనమాట. శిలువ మరణానికి ముందు అది గురువారం జరుగుతుంది. 13వ అధ్యాయంలో
మీరు చూస్తే ఈ 13 నుండి 17 అధ్యాయంలో ఏం జరిగింది అన్నప్పుడు మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన సర్వ మానవాళి పరిహారార్థం తన ప్రాణం అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడంటే దేవుడే మానవుడైనాడు, అంతగా తగ్గించుకున్నాడు కదా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు, మరణం పొందినంతగా మరి తండ్రికి విధేయుడైనాడు. అంటే యేసు ప్రభువులో మనం ఒక గొప్ప గుణం చూస్తాం, ఏంటంటే తగ్గింపు. ఆయన హీ హ్యాస్ ద మైండ్ ఆఫ్ ఎ సర్వెంట్, అంటే ఒక దాసుని రూపము దాల్చుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడని పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి మరి 10-11 వచనాలు మనం చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే హీ హాస్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, ఎంతగా తగ్గించుకున్నాడు, దేవుడే తగ్గించుకున్నాడు. ఇది 13వ అధ్యాయంలో మీరు ఎలా చూస్తారంటే ఆయన తను తాను మరి ఎంతగా ప్రేమతో, అంటే శిష్యుల పాదాలు కడగడం మనం ఇక్కడ ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూస్తాం. అంటే శిష్యులు 12 మంది పాదాలు ఆయన మరి కడిగి ఆయన నడికట్టు విప్పి నడికట్టుతో వారి పాదాలు తుడవడం, ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు ప్రేమ స్వరూపి దేవుడు అతనికి ఇచ్చిన వారిని, లోకంలో తన వారిని ఆయన ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించినాడు. ఆయన ప్రేమలో మార్పే లేకుండా ఎవరెవరినైతే దేవుడు అతనికి దయచేసినాడో మరి వారిని ఆయన ప్రేమించినాడు, అంతం వరకు కూడా ప్రేమించినాడని వాక్యాలు చూస్తున్నాం. మరి ఆయన వారి పాదాలు కడిగినాడు. మీరు కూడా ఇలాగే తగ్గించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎవరు గొప్ప అని మీరు అలాగూ అతిశయపడకూడదు, పోటీ పడకూడదు, ఇతరులను మీకంటే ఘనులుగా ఎంచాలి అని ఒక మాదిరి చూపెట్టినట్టు మనం మరి 13వ అధ్యాయంలో యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. దిస్ ఆల్ హ్యాపెండ్ ఆన్ ఎ థర్స్డే, మాండీ థర్స్డే. అయితే యూదుల ఆచార ప్రకారం పాదాలు ఎవరు గడుగుతారంటే ఒక దాసుడు గడుగుతాడు, ఒక బానిస గడుగుతాడు, లేకుంటే ఆ ఇంటి ఆవిడ గడుగుతాడు, లేకుంటే పిల్లలు గడుగుతారు. కానీ ఇంటి పురుషుడు యజమానుడు ఎప్పుడు కూడా ఇతరుల పాదాలు కడగడట. కానీ ప్రభు ఒక మాదిరి చూపెట్టినాడు. పురుషుడైనా కానీ తను తాను తగ్గించుకోవడం, అంటే ప్రభు ప్రేమను ఏ విధంగా హృదయంలో నింపుకొని నువ్వు ఇతరులకు సేవలు అందించాలి అని ఒక మంచి కార్యాన్ని యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు ప్రత్యక్షపరుస్తాడు. మనం ఎప్పుడు కూడా ప్రభువును ప్రక్కన పెట్టుకొని మన జీవితాన్ని పోల్చుకోవాలి. అంటే మనలో అంత తగ్గింపు స్వభావం ఉందా? మనము సేవకులమని అనుకుంటాము, కానీ ఇతరులకు సేవ చేయడంలో మనకేదో ఘనత కోరుతూ ఉంటాం. ఇతరులు మనం ఘనపరచాలి, ఇతరులు మనం గౌరవించాలి, ఇతరులు మనం గుర్తించాలి, ఇతరులు మనం కానుకలు ఇవ్వాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి యేసయ్య స్వభావం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది ఈ లోకం, ఈ సేవా పరిచర్యలు. దైవాన్ని అనుగ్రహం పొందుకొని సేవ చేయొచ్చు కదా. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆ మనస్సు మనకు కలిగి ఉందా? ఆ ప్రేమ, ఆ తగ్గింపు, ఆ ఓర్పు, ఆ సహనం ఎంత గొప్పదండి యేసు ప్రభు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, ఆయన శిలువ మరణానికి ఇంకా మరి గంటలే ఉంది, కొన్ని గంటల్లోగా ఆయన శిలువకు అప్పగింపబడతాడు, ఒక దినమే ఉంది. అప్పుడు శిష్యులతో అంటున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా. ఎంత మంచి అభయవాక్కులు ఇస్తున్నాడు. శిష్యులు కలవరపడుతున్నారు. ఎందుకు 3.5 సంవత్సరాలు ఆయనతో మరి సహవాసం ఉంది కదా, ఆయనతో కూడా నడిచినారు, ఆయనతో కూడా పరిచర్యలో పాలు పంపులు తీసుకున్నారు కదా. మరి దెర్ విల్ సర్టన్లీ బాండ్ బిట్వీన్ దెమ్. మరి ఇప్పుడు వీరినందరినీ వదిలి తండ్రి వద్దకు చేరాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి శిలువ మరణం ద్వారా. తర్వాత 3వ రోజు ఆయన పునరుద్ధానుడై ఆరోహణుడైపోతాడు. అప్పుడు ఈ శిష్యులు ఒంటరిగా వదిలిపెట్టబడతారని వారికి బెంగ కలుగుతుంది. మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాతో బయలుపరచు అని మరి ఫిలిప్పు, తోమాలు ప్రశ్నిస్తుంటారు. ఈ 14వ అధ్యాయంలో వారికి చక్కని జవాబులు కూడా ఇస్తారు. అంటే మరి ఆయన పరిశుద్ధాత్మను మీకు నేను అనుగ్రహిస్తాను, ఎంత చక్కగా ఆదరిస్తున్నాడు. మీరు బెంగపడే అవసరం లేదు, కలవరపడే అవసరం లేదు, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, అక్కడ అనేక నివాసములు ఉంది నా తండ్రి ఇంటిలో. చూడండి, ఆదరణ మాటలు 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తర్వాత నేను మీతో ఉండడానికి ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను,
యోహాను 14:16 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించు. అంటే నేను పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపిస్తాను. నేను శారీరకంగా ఇంకా మీ మధ్యలో నేను ఉండలేను, ఆత్మరూపిగా ఉంటాను. మరి లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందలేరు. మీరు ఆయనను ఎరుగుదురు. మీకు ఆయన గురించి తప్పకుండా తండ్రి అయిన దేవుడు అర్థం చేస్తాడు. కానీ ఈ లోకముకు పరిశుద్ధాత్మ అంటే అర్థం కాదు. కానీ ఈ పరిశుద్ధాత్మ పేరుంది ఆదరణకర్త. నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ భయభీతుల్లో, నీ బలహీనతలో పరిశుద్ధాత్ముడు మీకు ఆదరణకర్తగా ఉంటాడని ఆదరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 19వ వచనంలో అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నానని మీరు బెంగ పెట్టుకోకండి, మీరు కలవరపడకండి. నేను జీవించుకోవడం, నాకు మరణం లేదు, నేను సదాకాలం మీతో ఉంటాను. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవిస్తారని 19వ వచనంలో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం బ్రతికి ఉన్నాం, ఈరోజు మనం జీవిస్తున్నాం, మనం ఉనికి కలిగి ఉన్నాం, చలనం కలిగి ఉన్నాం, ధైర్యం కలిగి ఉన్నాం అంటే కేవలం యేసు ప్రభువును బట్టియే. లేకుంటే మనం ఎప్పుడో భయంతోనే చచ్చిపోయేది. జీసస్ గివ్స్ us దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్, హార్ట్ ఆఫ్ కరేజ్. చూడండి, ప్రభు మనతో ఆత్మరూపిగా ఉన్నాడు. దేవుని తట్టు చూద్దాం. దేవుడు మనకు మరి ఆపదలు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆయన జీవిస్తున్నాడు, మనల్ని కూడా జీవింపజేస్తాడు. అందుకే మరి మనము ప్రభు యొక్క మాటలను మనం ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ అ వర్డ్ ఆఫ్ పవర్. యేసు ప్రభు నోటి నుండి వచ్చిన ప్రతి మాట శక్తితో, ప్రేమతో మరి కూడిన మాటలు. ఈ ప్యాషన్ వీక్లో మనం ఒక్కొక్క రోజు ఆయన నోటి నుండి వచ్చిన అద్భుతమైన మాటలు తప్పకుండా ధ్యానించాలి. అయితే ఇంకో మాట అంటాడు 23వ వచనంలో, యోహాను సువార్త 14:23, ఒకడు నన్ను ప్రేమించిన ఎల్లవాడు నా మాట గైకొను. ఇఫ్ యు లవ్ మీ యు ఒబే మై వర్డ్. దేవుని ప్రేమిస్తాను అంటావు, మరి దేవుడు చెప్పిన మాట వినకుంటే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇక్కడ అంటే ఒకడు నన్ను ప్రేమించిన వాడైతే వాడు నా మాట గైకుంటాడు, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించు, నేను వాని యుద్ధకు వచ్చి వాని యొద్ద నివాసము చేతాను. అంత మంచి మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను వాని యుద్ధకు వచ్చేస్తాను, వాని యొద్ద నేను నివాసం చేస్తాను. వాడు నన్ను ప్రేమిస్తే నా మాట వినాలి. వాడు ఐసోలేషన్లో ఉన్నా కానీ భయపడే అవసరం లేదు, వాడు ఐసీయూలో ఉన్నా భయపడే అవసరం లేదు. నేను వచ్చి వాని వద్ద నివాసం చేస్తాను. అందరు చెయ్యి వదిలినా నేను వదలను. నా బిడ్డల చేతులు నేను ఎప్పుడు వదలను. నేను తోడుంటాను, నేను బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను, విడుదలిస్తాను. నేనే వస్తాను వారి మధ్య వచ్చి నేను నివాసము చేస్తాను అని అంటున్నాడు. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. అండి, ఇలాగూ శిష్యులను మరి దగ్గరగా చేర్చుకొని వాటితో ముచ్చటిస్తున్నాడు అనమాట. ఈ గురువారం, పరిశుద్ధ గురువారం జరిగిన కార్యం అయితే ఇది కొన్ని సంవత్సరాలు కూడా బోధించవచ్చు, అంత శక్తిగల వచనాలు. 15వ అధ్యాయంకి వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, యోహాను సువార్త 13 నుండి 17 వరకు యేసు ప్రభు మరి శిలువ మరణానికి ముందున్న గురువారం, శుభ గురువారం శిష్యులతో ముచ్చటించిన మాటలు అన్నమాట ఇవి. యోహాను సువార్త 15వ అధ్యాయంకి వచ్చినప్పుడు మరి చాలా ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు. శిలువ మరణానికి ముందు చెప్పినాడు, నేను నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. ఎంత చక్కని అధ్యాయం అంటే, ఎన్నిసార్లు చదివినా ఆ రుచి తరగదు. అబైడ్ ఇన్ క్రైస్ట్ అంటే నువ్వు క్రీస్తులో వేరుపారి నీవు మరి నాటబడి ఉంటే మరి ఎంత భాగ్యం, అది ఎంత ఆశీర్వాదకరం. అందుకే నువ్వు ఫలిస్తావు. ఫలించాలంటే ఊరికే ఫలించవు. కొమ్మను పక్కన పెట్టి నువ్వు ఫలించట్టు ఫలిస్తుంది. అది మరి ఆ కొమ్మ ఆ యొక్క ద్రాక్షవల్లిలో నాటబడాలి. అప్పుడే ఆ చెట్టు రేళ్ల నుండి వచ్చే ఆ సారమంతా ఆ కొమ్మ అనుభవిస్తుంది, కొమ్మ కాయ రాస్తుంది, ఫలిస్తుంది. అందుకే ప్రభువు చెప్పినాడు శిష్యులకు 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. మీరు నా యందు ఉంటే మీకేది ఇష్టం అడుగుడి, నేను ఇస్తాను తప్పకుండా. ఈరోజు కూడా నా జీవితాన్ని నేను తిరిగేసుకున్నాను. ఎంత దేవుని స్తుతించినా నాకు తనివి తీరలేదు. ఎన్ని కార్యాలు ప్రభు, నేను నీలో ఉన్నాను అంతేగాని ఎంత నన్ను ఫలభరితంగా చేసినావు, ఎంత అద్భుతం. నీలో నేను నాటబడి ఉంటే ఎంత దీవెనకరం. నాకు మాత్రం కాదు, నా కుటుంబానికి, నా సమాజానికి, నా సంఘానికి, నా దేశానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు మార్చేస్తావు. ఎవరైనా నువ్వు పక్షపాతిగా కావు. ఎవరు లోబడితే వారికి ఆశీర్వాదం,
అందుకే మనం బహుగా ఫలించాలంటే వీ హ్యావ్ టు అబైడ్ ఇన్ హిమ్. ఆయన నిలిచి ఉండాలి, ఆయన మాటలు మన నోట ఉండాలి, అప్పుడు మనం బహుగా ఫలిస్తామంటున్నాం. ఇంకా 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన మీరు నా స్నేహితులై ఉందురు, యూ విల్ బికమ్ మై ఫ్రెండ్స్ వెన్ యూ ఒబే మీ. ఎంత గొప్ప మాట అండి ఇది. తర్వాత పరిశుద్ధాత్మ గురించిన సత్యాలు ఉన్నాయి 16వ అధ్యాయంలో కూడా. ఆల్ ద ట్రూత్స్ అబౌట్ ద హోలీ స్పిరిట్. ఇది మరి వేటిని అయితే 13వ వచనం చూడండి, 16, 13, 14. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. పరిశుద్ధాత్ముడు సంభవింపబోయే కార్యాలను తెలియజేస్తాడు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ద హోలీ స్పిరిట్ విల్ రివీల్. 6 నెలల నుండి నేను ప్రార్థన చేస్తున్నానండి. నాకు తెలియదు, నాకు ఒంటరిగా ఉండాలి, నేను ఒంటరి. మా స్టాఫ్ కూడా చెప్పాను, ఐ వాంట్ ఎ టైమ్ అలోన్ విత్ గాడ్. నేను ఒంటరిగా ఉండి వాక్యం ధ్యానించుకొని ప్రార్థనలో ఉంటాను. ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా మీరే చేస్తాను. నేను ఎట్లా కోరుకున్నానో అట్టే జరిగింది. అంటే నేను కోరుకున్నా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్త ప్రార్థన చేయాలి. మనం కోరుకుంటాం కొన్ని కార్యాలు, అలాగే జరుగుతుంది. నేను కోరుకున్నాను, నేను ఒంటరిగా ఉండాలి, నా ప్రభు పాదాల దగ్గర మర్యాదగా ఉండాలి అని కోరుకున్నాను. మరి అందరూ రిక్వెస్ట్ కార్డు రాస్తే నేను కూడా ఐ వాంట్ బి అలోన్ విత్ గాడ్ అని రాసి పెట్టలేసి అందరు ప్రార్థన కూడా అందరు చేసినారు. అన్ని రిక్వెస్ట్ మీద చేతుల నుంచి నేను కూడా ప్రార్థన చేశాను. అంటే నేను ఎందుకంటున్నానంటే, ఎంతగా మనల్ని ప్రేమిస్తానంటే నువ్వు కోరుకున్నా నీకు ఇచ్చేస్తున్నాడు. నువ్వు అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇప్పుడు అనుకుంటున్నాను, నేను ఎందుకు కోరుకున్నాను అట్లా ఒంటరిగా ఉండాలి ప్రభుతో. ఒక రూమ్లో నేను, నా బైబిల్, నా ప్రభువు ఉండాలి. నాకు చాలా ఎక్కువైపోయింది ఈ పరిచర్య. చాలా పనులలో నేను ప్రభువును మరి దూరం పెడుతున్నానేమో అనిపించింది నాకు. ఐ వాంట్ టు అడ్హియర్ టు లార్డ్. ఆయన పాదాలు పట్టుకుని పాదాల దగ్గర ఉంటుంటే అట్టగే జరిగింది. అందుకే మనము మరి సంభవింపబోయే కార్యాలను బయలుపరుస్తాడు. నాకు ఏదో తెలుస్తుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. నా ఆత్మలో ప్రభు బయలుపరుస్తున్నాడు. నేను సంఘంలో చెప్తున్నాను, ప్రసంగాల్లో చెప్తున్నాను, మీకు వాక్యం కరువు అయితే కాపర్లో మీరు చూడరు, జాగ్రత్త జాగ్రత్త అంటే సంభవింపబోయే కార్యాలు నాకు దేవుడు బయలుపరిచి, జాగ్రత్త అంటే పరిశుద్ధాత్ముని యొక్క ప్రక్రియ అన్నమాట. అలాగూ మనం చూస్తున్నాం. ఇక్కడ 16వ అధ్యాయంలో అంటారు, మీరు దుఃఖపడొద్దు, నేను వెళ్ళిపోతున్నానని మీరు దుఃఖపడొద్దు. 20వ వచనం చూడండి, యోహాను 16:20. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషం అవ్వని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను శిలువ మరణం పొందుతున్నాను, మీరు దుఃఖిస్తున్నారు, కానీ ఆ మరణం ద్వారా నేను మరణాన్ని జయించబోతున్నాను. నా ప్రాణం పెడుతున్నాను, నా అంతటా నేను ప్రేమిస్తాను. నా ప్రాణం ఎవరు తీయడు, నీ అంతటా నేనే ప్రాణం పెడుతున్నాను. 3వ రోజు నేను లేస్తాను. డోంట్ వరీ, ఐ విల్ ట్రయంఫ్ ఓవర్ డెత్. నేను ఈ మరణాన్ని నేను తప్పకుండా గెలుస్తాను, సమాధి గెలుస్తాను, నేను పునరుద్ధరణ అవుతాను. కాబట్టి మీరేం దుఃఖపడద్దు, మీ దుఃఖం తప్పకుండా సంతోషం అయిపోతుందని వాళ్ళను ఆదరిస్తున్నాడు. 22వ వచనం, మీ సంతోషము ఎవ్వడు మీ యొద్ద నుండి తీసివేయడు. హల్లెలూయా, గొప్ప దేవుడు, వండర్ఫుల్ జీసస్. మీ సంతోషమును ఎవ్వడు మీ యొద్ద నుండి తీసివేయడు. రోగం నీ సంతోషాన్ని, ప్రభువులో ఉన్న నీ ఆనందాన్ని తీసివేయలేదు. ఇట్ విల్ బి అట్టర్లీ డిఫీటెడ్. చూడండి, మిమ్మల్ని బాధించేవారు, హింసించేవారు ఉన్నంత మాత్రాన ప్రభువులో ఉన్న నీ సంతోషాన్ని ఎవడు దొంగలించగలుగుతాడు? అందుకే ఇక్కడ ఈ వాక్యం మీరు కంఠపాఠంగా నేర్చుకోండి. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయలేడు. తర్వాత 24వ వచనం కూడా నాకు చాలా సంతోషం. మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరకను. ఆస్క్ అండ్ యువర్ జాయ్ విల్ బి ఫుల్. మీకు ఏదైనా కొదువు ఉంటే అడుగని అర్థం అనమాట. ఏం కొదువు ఉందో అది అడుగు దేవుణ్ణి, మీ సంతోషం సంపూర్ణం చేసేస్తాడు. ఇవన్నీ ముచ్చటించినాడు శిష్యులతోటి శిలువ మరణానికి ముందున్న పరిశుద్ధ గురువారం. 16లోనే చెప్తాడు, హీ గివ్స్ ఎ వార్నింగ్ టు ద డిసైపుల్స్. యోహాను 16:33లో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసుప్రభు ఎక్కడ చెప్పలే, మీరు నన్ను నమ్ముకోండి అంత సాఫీగా జరిగిపోతుందని. యేసుప్రభు చెప్పిన గొప్ప మాట ఇది. నా యందు మీకు సమాధానం కలుగుటకు నేను ఈ మాట చెప్తున్నాను, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించినాను కాబట్టి మీకు కూడా జయం నిశ్చయం. మీరు నా బిడ్డలే కదా, నేను గెలిచి మిమ్మల్ని ఓడగొడతానా? మీరు ఓడిపోవడం నేను చూసుకుంటుంటానా? నేను ఎలాగో అన్నిటి మీద విజయం సాధించినాను, అలాగే మీకు కూడా అన్నిటి మీద విజయం సాధిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మరి 17వ అధ్యాయంకి వచ్చినప్పుడు దిస్ ఎ బిగ్ ప్రేయర్, ఎ లెంతీ ప్రేయర్ జీసస్ ప్రేయర్, ఎన్ ఇంటర్సెసరీ ప్రేయర్, ఒక విజ్ఞాపన ప్రార్థన
ఇక్కడ ప్రభు చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. అంటే ఈజ్ ఇంటర్సీడింగ్. ఎంత లాంగ్ ప్రేయర్ చేసినాడు ప్రభు. మరి ఇదొక వీడుకొల్పు ప్రార్థన అనమాట, ఫేర్వెల్ ప్రేయర్. శిష్యులను అంటే వీడిపోతున్నాడు కదా శిలువ మరణం ద్వారా. అందుకే మంచి ఒక ప్రధాన యాజకుని స్థాయిలో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సేవలో మరి సంభవించిన కార్యాలు కూడా అంటే ఎలాగో ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ఒకరినొకరు ప్రేమించుకొని, సత్యము, ఈ వాక్యం సత్యం అని అంటున్నాడు ఒక దగ్గర. 16వ వచనం యోహాను సువార్త 17:16లో, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. హల్లెలూయా. తర్వాత ఒక మాట అంటాడు 21వ వచనంలో, తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగును వారును మనయందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థించను. జీసస్ లవ్స్ యూనిటీ. నువ్వెంత నేనెంత, నువ్వు గొప్ప నేను గొప్ప, నీతో నాకు పోటీ నాతో నీకు పోటీ, అలా కాదు. దట్స్ నాట్ ద మైండ్ ఆఫ్ జీసస్. చూడండి, అందరూ ఐకమత్యం కలిగి ఏక మనసు కలిగి ఉండాలి. తండ్రి మనమిద్దరం ఎలా ఏకంగా ఉన్నాము, వీరందరూ కూడా మన యందు ఏకమై ఉండాలి. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఎంత మంచి మాట. 3వ వచనంలో అంటాడు, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. వాట్ ఈస్ ఇటర్నల్ లైఫ్? నోయింగ్ క్రైస్ట్, నోయింగ్ ద హెవెన్లీ ఫాదర్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. అద్వితీయ సత్య దేవుడనైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. 4వ వచనం వెరీ ఇంపార్టెంట్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా. చూడండి, చేయుట ఎంత మంచి మోడల్ అండి, రోల్ మోడల్. ఎంత చక్కని ఒక మాదిరి యేసు ప్రభు తన జీవితంలో మనకు చూపెట్టినాడు అనుకరించడానికి. హీ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ బై డైయింగ్ ఆన్ ద క్రాస్. చూడండి, దేవుడు ఎందుకు పంపించినాడు యేసు ప్రభును? ఆ పని కంప్లీట్ చేసినాడు అన్నాడు. దేవుడు నీకు ఒక దర్శనం ఇస్తే సీ దట్ ఇట్ ఇస్ కంప్లీటెడ్. నేను రోజు ప్రార్థన చేస్తాను, ప్రభు నువ్వు నాకు ఇచ్చిన దర్శనాన్ని ముగించేంత వరకు నాకు పరిశుద్ధాత్మ బలాన్ని ఇచ్చి నా సమయం అయిపోయిన తర్వాత నన్ను పిలుచుకో. కానీ సగం సగం పనులు చేసి మధ్యలో పోవడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు కంప్లీట్ మై జాబ్. యేసు ప్రభు అదే మాదిరి పెట్టినాడు కదా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిస్థితిని. ఇలాగూ మరి యేసు ప్రభు ఎంతో అద్భుతమైన కార్యాన్ని ఈ గురువారం మనకు మాదిరిగా ఉంచిన తర్వాత మొదట మరి లాస్ట్ సప్పర్ కూడా అంటే ప్రభు బల్ల కార్యక్రమాన్ని యేసు ప్రభు జరిగించినట్లు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభువును వారు ఇప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇలాగ చేయాలి అని మత్తయి సువార్త 26 నుండి 30 వచనాలు చదువుతాను. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరే. అంటే పాటలు పాడుకుంటూ పోతున్నాడు యేసయ్య శిలువ దగ్గర. యేసయ్య పాటలు పాడినాడా అంటే పాటలు పాడినాడు. చూడండి, 30వ వచనంలో కీర్తనలు పాడి, మత్తయి సువార్త 26:30 అతడు మరి అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళి శ్రమ పొందడానికి వెళ్తున్నాడు. శిలువ వేయబడతాడు, పాటు బాధలు అనుభవించాలి. అక్కడ సుఖమేమీ లేదు. ఆయన పాటలు అయితే మరవలేదు. ప్రభు పాటలు పాడుతున్నాడు. మీరు కూడా ఇంట్లో ఉండి పాటలు పాడాలి. శిలువను ఎదుర్కోవడానికి పాటలు పాడుతూ ఒలివ కొండకు పోయినాడని రాశాడు. ఎందుకు ఈ ప్రభు వల్ల ఆచరించినాడు అంటే రొట్టె పట్టుకున్నాడు, ద్రాక్షారసం పట్టుకున్నాడు. ఇది నా జ్ఞాపకార్థం మీరు దీన్ని చేయాలి. ఈ రొట్టె నా శరీరం, మీ కొరకు నలగొట్టబడిన శరీరం అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ద్రాక్షారసం నేను చిందించిన పరిశుద్ధమైన పావనమైన రక్తం మీ కొరకు చెందించినానని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఆ కార్యాన్ని కూడా మరి మేడగదిలో ఆయన
ఆచరిస్తున్నాడు ప్రభు బల్ల ఆచరణ. తర్వాత చూసినప్పుడు గెత్సెమనే తోటలో యేసు ప్రభు గురువారం నాడే చాలా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం మీరు చూసినప్పుడు యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఏకాంతంగా ప్రార్థిస్తున్నాడు. తోడు కొరకు మరి పేతురు, యాకోబు, యోహాను ప్రియ శిష్యులు వీళ్ళంతా ఇన్నర్ కోర్ గ్రూప్ వాళ్ళని తీసుకుని వెళ్తాడు. కానీ వారు బాగా నిద్రపోతున్నారు. ప్రార్థన చేయమంటే నిద్ర, ఈ నిద్ర ఒక పెద్ద అడ్డు కదా ప్రార్థనకు. నేను ఒక ప్రసంగం చేసినాను కదా, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది నువ్వు లేచి నీ దేవుని ప్రార్థన చేయమని. ఓడ నాయకుడు మరి పెద్ద ప్రవక్త, ఈ ప్రవక్త అయిన యోనా చెప్తున్నాడు, దేవుని దర్శనాన్ని ఉల్లంఘించి పొమ్మన్న స్థలానికి పోకుండా తన చిత్త ప్రకారం మరొక మార్గంలో వెళ్తుంటే గద్దింపు మీరు విన్నారు కదా. అయితే ఇక్కడ చూస్తే ఈ ముగ్గురు శిష్యులు యేసు ప్రభు దగ్గర ఉండే శిష్యులు, వాళ్ళు కూడా రోధించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు మరి శిలువ మరణాన్ని మరి ఎదుర్కోబోతున్నాడు కాబట్టి ప్రార్థన చాలా అవసరం. ఇది మనందరికి ఒక మాదిరి. మనకు కష్టాలు వచ్చినప్పుడు ఏదో ఒక కీడు లేక ఒక పెద్ద శ్రమ అనుభవించబోతాం అన్నప్పుడు ప్రార్థనా శక్తి చాలా అవసరం అని ఇది ఒక రుజువు అనమాట. యేసు ప్రభు తన స్వశక్తితో నేను వెళ్తాను, నేను సిలువను మోస్తాను, సిలువ వేయబడతాను అలా కాకుండా హ్యూమిలిటీ ఇన్ ప్రేయర్. చూడండి 22 లూకాసు వార్త 39 నుండి చదువుతున్నాను. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంటనే. వాడుక చొప్పున ఇట్స్ హిస్ హ్యాబిట్, కొత్త ఏం కాదు. యేసు ప్రభు ప్రార్థనా జీవితం అంటే అతని అలవాటు అన్నమాట. ప్రతిదానికి ఆయన మోకరిస్తాడు, తండ్రికి వేడుకుంటాడు, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం వెళ్ళగానే ఆ రొట్టెలు పట్టుకొని ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు. చూడండి, లుక్ ఎట్ ద ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ జీసస్ లేడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అయితే అక్కడ వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పారు. మనం ఒకవేళ నిజంగా మన ప్రార్థన బలిపీఠాలు చక్కగా కట్టుకుంటే ఈ దేశంలో ఈ మహమ్మారి రోగమే రాకపోయేది. మనము ప్రార్థనలు లోపించినామని ఒప్పుకోవాలి, తప్పొప్పుకోవాలి. మనమంతా చాలా గొప్పవారం అనుకున్నాం. మనం తప్పైంది ఒప్పుకోవాలి, లెంపకాయ వేసుకోవాలి. తప్పైంది ఆయన, నీవే నా సమస్తం, నీవే గొప్ప దేవుడు, నీ నుండే అన్నీ అనుభవిస్తున్నాను, మేము నిష్ప్రయోజనమైన సేవకులం. చూడండి, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. డిపెండ్ ఆన్ గాడ్. ఓ సంఖ్యలు చూసుకున్నారు, లెక్కలు చూసుకున్నారు, మా దగ్గర లక్షలు వస్తున్నారు, మాకు ఇన్ని సర్వీసులు అవుతుంది, మేము ఇంత పెద్దగా చేస్తున్నాం అని అంత స్వాతిశయం. చూడండి, కలిగిందేదో అంత ఆయన వల్లే కలిగిందని మనం ఒకవేళ తగ్గించుకొని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉంటే ఈ మహమ్మారి అసలు భారతదేశానికి రాకుండా ఉండేది. తెచ్చుకున్నాం మనం కీడు. యేసుప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయడం. ఎంత అద్భుతమైన బంగారు సూత్రం ఇది. శోధనలో పడ్డాక అందరు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు అందరు ప్రార్థన చేస్తున్నారు, లబలబ మొత్తుకుంటున్నారు, లాభం ఏంటి? ఇప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనా జీవితం లేని వారికి కూడా ప్రార్థన వచ్చింది. ఇప్పుడు యేసుప్రభు గెత్సెమనే తోటలో శిష్యులను గద్దిస్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఆయన వారు నిద్రపోయినారు. మారు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మీరెందుకు నిద్రించుతున్నారు, 46 చూడండి, మీరెందుకు నిద్రించున్నారు, శోధనలో ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయండి అని వారితో చెప్పారు. ఉదయం లేచి ప్రార్థన చేస్తే చాలా గొప్ప భాగ్యం, గొప్ప దీవెన. మన ఇళ్లలో కీడు రాదని మనకు తెలుసు. ఆయన భారం, ఒళ్ళు నొప్పులు, అలసట, కానీ లేవాలంటే మొదట నువ్వు లేచావంటే దరిద్రం సగం వెళ్ళిపోతుంది. నేను చెప్తున్నాను కదా, ఉదయకాలం లేవండి, మీరు రైజ్, నీ పడక నుండి ఒక్కసారి లేవు, ప్రార్థన చేయి. దేవా, నాకు నీ సన్నిధిలో మోకరించడానికి నాకు శక్తి దయచేయి ప్రభువా. నా జీవితం ఒక సవాల్గా ఉంది, నా ముందుంది ముసళ్ళ పండుగ, ఏ విధంగా ఎదుర్కోవాలి, జీతాలే లేవు, ఏ విధంగా కుటుంబాన్ని నడిపించాలి, చింత లేదా మీకు? ప్రార్థన చేస్తే ప్రభు మార్గం తెలుస్తాడు. ఈరోజు కూడా ఎవరో నన్ను అడిగి, మార్గం ఏది సిస్టర్ అంటే, ఆయన పేరే మార్గం, నీకు తెలియదా అని అడిగినాను. మార్గం ఏంటి? మార్గం ఇంకా నువ్వు వెతుక్కునేది, ఆయన పేరే మార్గం కదా అన్నప్పుడు ఆమె నెమ్మది పొందింది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ప్రభుతో మాట్లాడాలి. ఉదయం లేచి కొద్దిగా పళ్ళు తోముకొని ముఖం కడుక్కోగానే దరిద్రం వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొద్దిగా అటు ఇటు స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసి యూ బికమ్ యాక్టివ్. అట్టనే చుట్టుకొని పండుకుంటే లేనిపోని రోగాలు, లేనిపోని కీడు, ఇవన్నీ తొలగించుకోవాలి, దులుపుకొని లేవాలి.
ఇక్కడ వీళ్ళు ముగ్గురు ప్రార్థన చేయమంటే నిద్రపోయినారు. ప్రభు ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ముగ్గురు కూడా శోధనలో పడినారు. దే కుడ్ నాట్ స్టాండ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద క్రాస్. ఆ సిలువ మరణం దగ్గర ఆ సిలువ చెంత నిలబడడానికి త్రాణి లేక పారిపోయినారు. ధైర్యం లేకుండా ప్రార్థన చేసే ధైర్యం వచ్చేది. అయితే ప్రభు అయితే ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, మరి వారి యుద్ధ నుండి రాతివేత దూరం వెళ్ళి 41వ వచనం లూక్ 22:41 వారి యుద్ధ నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఇన్నే నా యుద్ధ నుండి తొలగించటకు నీ చిత్తం అయితే తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరిచెను. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నిసార్లు నా జీవితంలో ఇలాగూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే మరి దూతల సహాయం నాకు పంపినాడు. ఐ వాజ్ స్ట్రెంగ్థెన్డ్ ఇన్ మై స్పిరిట్. మోకరించినప్పుడు బలహీనరాలు, మోకాళ్ళ మీద లేచినప్పుడు ఎంత శక్తివంతమైన స్త్రీగా నేను మారిపోయాను. 1000 ఏనుగుల బలం కాదు అది, అది క్రొత్త బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బలహీనంగా ఉన్నావా? నువ్వు భయపడుతున్నావా? పిరికితనంతో ఉన్నావా? ఓడిపోయినాను అనుకుంటున్నావా? ట్రై ప్రేయర్. ప్రభు చేసిన మాదిరి చూపిన తీరు నువ్వు అవలంబించుకొని మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడు. ఈ గిన్నె నీ చిత్తం అయితే తొలగించేయ, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే జరగాలి. ఇంత మంచి ఎగ్జాంపులరీ ప్రేయర్, ఎంత మాదిరికరమైన ప్రార్థన, ఎంత మాదిరికరం అండి ప్రార్థన. మీరు ఆలోచించినారా? పెళ్లి సంబంధాలు వెతుక్కుంటారు, కాపరికి కూడా తెలియనియరు సాట్కి. ఎందుకంటే కాపరి గద్దిస్తారేమో, లే వద్దంటారేమో. ఎంత హడావుడి పెళ్లి చేసుకుంటారండి, దొంగచాటు పెళ్లి. ఎందుకు ఇంత దొంగ పెళ్లి చేసుకోవాలి? మీరు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, దేవుని చిత్తాన్ని వెతకండి, పెద్దలకు తెలియజేయండి, శుభం పలుకుతారు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగుండాలి ధైర్యం. అది ప్రార్థన చేసే వారికి ఉంటుంది ఆ ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మ్యారీయింగ్ ఇన్ హేస్ట్ అండ్ రిపెంటింగ్ అట్ లీజర్ అంటారు. దేవుని చిత్తాన్ని వెతుకుతున్నావా? ప్రభు మాదిరి చూడు. ఈవెన్ బిఫోర్ డైయింగ్ ఆన్ ద క్రాస్ హీ వాజ్ నీలింగ్ డౌన్ అండ్ ఆస్కింగ్ గాడ్ టు గివ్ ద స్ట్రెంగ్త్ టు బేర్ ద క్రాస్. పరలోకం నుండి దూత దిగొచ్చి బలపరిచిందని వాక్యంలో చూస్తున్నాం. ఆయన వేదన పడి మరింత ఆత్రంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన చెమట రక్తంగా మారిందంటే, మరి సైంటిస్టులు డాక్టర్లు ఏమంటారంటే, మైండ్లో బ్రెయిన్ మీద క్యాపిలరీస్ ఉంటుంది, అది లోక పాప భారం మోసుకొని పోతున్నా దేవుని గొర్రె పిల్లలా ఉన్నాడు కదా. ఇప్పుడు పాప భారం మోస్తున్నాడు. అయితే ఆ క్యాపిలరీస్ అన్ని బర్స్ట్ అయిపోయి ఆ రక్తం చెమటతో మిళితమై నేల పడ్డదని అంటున్నారు. దేవుని స్తోత్రం. అంత భారమైన ప్రార్థన మనకు రావాలి. చిలుక పలుపులు పలికేసి అయిపోయింది ప్రార్థన అనుకుంటాం, కానీ ఆస్క్ అండ్ యూ షాల్ గెట్ ఇట్. నువ్వు ప్రార్థన చేయి. నేను కూడా ప్రార్థించు, ప్రభు అంత గొప్ప విజ్ఞాపన నాకు దయచేయి, కరుణగల ఆత్మ దయచేయి, కన్నీటి ఆత్మను దయచేయి, విజ్ఞాపన ఆత్మను దయచేయి, ప్రార్థన ఆత్మను నాకు దయచేయి. ప్రభు అడగాలి, అడిగితే ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. అట్టి ఇంటర్సెసరీ పవర్ యూ విల్ గెట్ ఇట్. అని ప్రభు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులను గద్దిస్తున్నారు, శోధనలో ప్రవేశించకుండా మీరు లేచి ప్రార్థన చేయండి. వారు వినడం లేదు, వారు బాగా నిద్రపోయినారు. కనుక మనం జాగ్రత్తగా మన జీవితాలు సరి కావాలి. కనుక ఇంకొక కార్యం కూడా ఉన్నది. అదేంటంటే, మరి మోసం చేస్తున్నాడు శిష్యుడు. 12 మందిలో ఒకడు యూదా ఇస్కరియోతు. ఇతను ప్రభువును మోసగిస్తున్నాడు. 22:47 వచనంలో చూడండి. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన గాలించిన తర్వాత మరి ఆయన బయటకు వస్తున్నప్పుడు ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి, లుక్ 22:47 ఆన్వర్డ్స్. ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి 12 మందిలో యూదా అనబడిన వాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నట్టుకు ఆయన యుద్ధకు రాగా. ఎంత మోసం ఇది! ఇది చాలా బిట్రేయల్ అంటారు దీన్ని. పైన ఒకటి లోనొకటి. ఇప్పుడు జరిగేదంతా లోకం లేదేనండి. పైన ప్రేమలు ప్రకటిస్తారు, మోసగాడు, ద్రోహి, ద్రవ్యాగ్రహి, సాతానని కూడా పిలుస్తాడు సరేశ్వరం. మోసగాడు, వంకర బుద్ధి, నీతి న్యాయం లేనివాడు, 3.5 సంవత్సరాలు ప్రభుత్వం నడిచినవాడు, యజమానికే కన్నం పెట్టినాడు, యజమానికే ద్రోహం చేయడానికి అనుకున్నాడు. ఎప్పుడైనా మీరు గమనించండి, మీ హృదయ ఆలోచనలు చెడిపోతే చాలా జాగ్రత్త ఉండాలి.
మనసులో తలంపుల్లో చెడిపోతే బీ వెరీ అలర్ట్. ఎందుకంటే ప్రతి తలంపు క్రియగా మారుతుంది. ఆ క్రియనే మరి నీ స్వభావంగా మారిపోతుంది. నీ స్వభావమే నీకు భవిష్యత్తుగా మారిపోతుంది. శిక్షలు కారకులైపోతావు. చూడండి, ఇప్పుడు మనసులో ఎన్ని తలంపులు నిన్ను. ధనం అంటే వానికి చాలా ఇష్టం. ఆ స్త్రీ ఆనాడు సేరున్నర అత్తలు తెచ్చి పాదల దగ్గర పోసి 1 సంవత్సరం వేతనాలేదు. శ్రేష్టమైన కార్యం, శాశ్వతంగా చిరస్థాయిగా నిలిచిపోయే కార్యం, శ్రేష్టమైనది, శాశ్వతమైన కార్యం, మరి చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మంచి కార్యాన్ని చేసినప్పుడు అక్కడ తప్పుపడుతున్నాడు. శక్తి కొలదే ఆ స్త్రీ చేస్తుంది. విత్ ఆల్ హర్ లవ్ ఫర్ జీసస్. అప్పుడు వీని హృదయం ఎంత దుర్మార్గం అంటే, ఇది ఎందుకు ఇంత వ్యర్థం చేస్తున్నారు, మీరు ఇది అమ్మి బీదలకు ఇవ్వచ్చు. కానీ బీదల మీద శ్రద్ధ లేదు. వట్టిదే. ఇట్లా వట్టి మాటలు మాట్లాడే వాళ్ళు చుట్టూ ఉంటారు. లెక్క పెట్టద్దు వాళ్ళని. నీ గురి గమ్యం తట్టే నువ్వు పరిగెత్తాలి. నేను సేవకు ఆరంభించినప్పటి నుండి అప్పటి నుండి ఇలాంటి వాళ్ళని ఎన్నో చూసాను. నా తల పండింది చూసి చూసి చూసి. మనం మంచి పని చేస్తే మంచి పని వారు చేయరు, మనం చేయనియరు. ఏంటంట వాళ్ళకి నష్టమైంది. యూదాకి ఏం నష్టమైందని వాడు ఆ మాట అంటున్నాడు. ఈ అత్తరు ఇంత విలువైంది, అచ్చ జటామాంసి అత్తరు, ఇది అమ్మి దీని బిల్ల తెచ్చి బీదలకు ఇస్తే వాళ్ళు మంచి బాగుపడతారు. అది అనాల్సిన మాటనేనా? మనకి ఎందుకంట? చూడండి, అసలు ఏం నిమిత్తము అతనికి, వాట్ ఈజ్ హిస్ హెడేక్ నేను అడిగేది. ఒక స్త్రీ ప్రభువును ప్రేమించి ఆరాధిస్తుంటే మధ్యలో ఎందుకు వెళ్తున్నాడు? అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, ఈమె జోలికి పోవద్దు అంటాడు. సర్వలోకంలో సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడుతుంది, ఈ పేరు కూడా అక్కడ ప్రశంసింపబడుతుంది. నాకు చాలా నచ్చింది ఆ మాట. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనమాట. అందుకే నువ్వు ఒకవేళ స్త్రీ అయినా కానీ ప్రభు చెప్పినట్టు విను, పురుషుడైనా కానీ ప్రభు చెట్టు విను. నిన్ను అంటగించే వాళ్ళు వాళ్ళ నోళ్ళు మూయిస్తాడు ప్రభు. షడప్ అంటాడు ఒక్కసారి. అప్పుడు ఆ నోరు మూతపడ్డది, మరుమాట పలకలేదు యూదా. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, మన హృదయం ఘోరమైన వ్యాధి కలగను. అన్నిటికంటే మోసకరమైంది కదా హృదయం. యేసు దగ్గర ఉండి వాడు మారలేదండి. కొందరు మా భర్త మారలేదు. నేనన్నా యేసయ్య దగ్గర యూదా మారలేదు కదా, నీకెందుకు వచ్చింది బాధ? నువ్వు యేసు ప్రభు కంటే గొప్పనా? రక్షణ యెహోవా ఆధీనం. రక్షణ అందరికి కాదు, అందరికి అందుబాటులో ఉంది, కానీ వాడు పొందుకోడు. ఎందుకంటే మన హృదయం సరిగా లేదు కదా. మరి 3.5 సంవత్సరాలు యేసుతో నడిచిన వానికి రక్షణ లేదా? రక్షణ ఇవ్వడానికి కదా యేసు ప్రభు వచ్చింది. మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? ఒక నీటిలో బండ 1000 సంవత్సరాల బండగానే ఉంటుంది దేవుడు కార్యం చేయకుంటే. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి, చింతించడం మానాలి. ఇక్కడ వీడు మారలేదు ఎందుకు? మరి వీడు మారడు, వీడు నరకపాత్రుడు. వీనికి మారు మనసు రావడం చాలా కష్టం. మరి యేసయ్య దగ్గర ఉండి ఎందుకు మారలేదు? నేను ఇదే అడుగుతున్నాను. హృదయం సరిగా లేదు, దేవుని భయం బొత్తిగా లేదు మనకి. వాడు రక్షకునే అప్పగిస్తున్నాడు కదా. ఎంత మోసగాడు, ముద్దు పెట్టి అప్పగిస్తున్నాడంటే. యేసుప్రభు ఎంత చక్కని మాట మెల్లగా మాట్లాడుతుంది యేసుప్రభు. యూదా 22:40 చూడండి. లూకా యేసు అంటున్నాడు, యూదా నువ్వు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించున్నావా అని వానితో. అంటే హౌ హీ ట్యాకిల్ దట్ ఫెలో, ఏ డిసీవర్. అది చాలా అద్భుతం. తర్వాత అప్పగింపబడి ఆయన మరి వారు ఆయన ఈడ్చుకొని పోయినారట. 54 વર્ષలో వారు ఆయన పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలో తీసుకొని పోయారు. పేతురు దూరంగా వారి వెనుక వచ్చాడు. పేతురు కూడా బొంకినాడు కదా, నువ్వు బొంకుతావు అని ముందే చెప్పినాడు ప్రభు. ఇవన్నీ కూడా మరి మా వాక్యంలో అన్ని కార్యాలు రాయబడి ఉంది. మనం చదవాలి, గ్రహించాలి. చాలా గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా. శిలువ మరణం ముందు శుభ గురువారం జరిగిన సంఘటనలు కొన్ని, అన్నీ మనం చెప్పలేము, టైం వోంట్ బి సఫిషియెంట్. కానీ కొన్ని హైలైట్స్ మాత్రం మీకు చెప్పినాను. ఒకటి, ఆయన ప్రభు బల్ల ఆచరించినాడు. రెండవది, ఆయన తన ప్రియ శిష్యులతో ముచ్చటించినాడు. యోహాను 13, 14, 15, 16, 17 వివిధ కార్యాల గురించి ఎన్నెన్నో మరి ముచ్చట్లు ప్రభు చేసినాడు. వారిని బలపరచడానికి, వారిని ఆదరించడానికి, వారిని శక్తితో నింపినాడు.
వారు ఏడవకూడదని చెప్పినాడు, ధైర్యంగా ఉండమని చెప్పినాడు. అలాగే మరి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన మించిన శక్తి లోకంలో లేదండి. నేను ఎప్పుడు దేవా నా ఊపిరే ప్రార్థన చేస్తాను. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. యేసు ఎంత గొప్ప మిత్రుడండి. ఏ బాధ అయినా మోకరించి ప్రార్థన చేయి. ఈరోజు కూడా ఒక అమ్మాయి చెప్పినాను, ఊరికే కొడతాడమ్మా, ఊరికే పాటిస్తాడమ్మా, పోత తనుకుంటూ పోతాడమ్మా, కొట్టుకుంటూ పోతాడు. నేను బిడ్డ, దేవుడు గొప్ప, పగ తీర్చిన ఆయన పని, ప్రతీకారం దేవునికే చెంది. వీలున్నంత మట్టుకు నీ నోరు భద్రం పెట్టుకో. కాపురం కట్టుకోవాలి కదా, వీలున్నంత ట్రై యువర్ బెస్ట్. విత్ ప్రేయర్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవా ఈ మోటు వ్యక్తిని ప్రేమించడానికి నాకు శక్తి తెచ్చే ప్రభు. ఏసయ్యా, నువ్వు పాపులను ఘోర దుర్మార్గులను ప్రేమించిన ప్రభు కదా, ఆ ప్రేమ నాకు తెచ్చి లెట్ మీ లవ్ దట్ పర్సన్. మరి వాని కొరకు ప్రార్థన చేద్దాం. నేను చెప్పినాను బిడ్డ, నేను వెళ్ళిపోతానమ్మా, ఎక్కడ వెళ్ళిపోతావు బిడ్డ, చిన్న గుడ్డు పిల్లలు ఉన్నారు, ఎక్కడ వెళ్ళిపోతావు? ఎక్కడ పోయినా సమస్య నిన్ను వదిలిపెట్టిపోదు, నీతోనే వస్తుంది కదా సమస్య. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రం నీ అడ్రస్ చేంజ్ అయితే సమస్య చేంజ్ ఉంటుందా? సమస్య నీతోనే వస్తుంది. కాబట్టి ట్రై టు కాంకర్ ఓవర్ ద సిట్యుయేషన్. ఆ పరిస్థితిని అధిగమించిన ప్రార్థనా బలాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో, ఇల్లు కట్టుకో బిడ్డ అని చెప్పినాను. దేవునికి స్తోత్రం. ప్రతి సమస్యకు ప్రార్థనే పరిష్కారం. అది యేసు ప్రభు గెత్సెమనే తోటలో తన మరి ఎంత చింతాక్రాంతుడైన అంట, దుఃఖాక్రాంతుడైన అంట, వ్యసనాక్రాంతుడైన అంట, లోక పాపములు మోసుకొని పోసిన ఈ గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అన్నేళ్లు గార్చి ప్రార్థిస్తున్నాడు. ఆయన చెమట నేలను పడు రక్త బిందులుగా మారినంత అంత ఆవేదనతో ప్రార్థన చేస్తున్నాడు. అంత ప్రార్థనా శక్తి ఉన్నది అన్నమాట శిలువ మరణానికి ముందు. పుట్టిన ఆమె రెడీ అని చెప్పలేదు. ఈ రోజుల్లో సేవ పోయే వాళ్ళంతా సూటు బూట వేసుకొని రెడీ బాయ్, నా సొంత శక్తితో ప్రసంగం చేస్తాను, తిప్పేస్తాను అందరిని అనుకుంటారు. ఉట్టిదే, అది ఒక రంగుల పటమే కానీ నీకు జీతం ప్రభు దగ్గర ఉండదు. నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది, అది ఎప్పుడు నీకు ఒక నలిగిన మనసు ఉండాలి. మై ప్రేయర్ లైఫ్ ఈజ్ నాట్ సఫిషియంట్. నేను అన్ని పాస్ అయిపోయినా ఎప్పుడు అనుకోవద్దు సేవకులు, ముఖ్యంగా ఎవరైనా కానీ. నేను ఎంత ప్రార్థన చేస్తాను, అన్ని మీటర్లు చేస్తున్నా కాదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎలాగో చేస్తున్నావు, ఎంత దేవుని దగ్గర తగ్గించుకొని విరిగి నలిగినప్పుడు ఎంత ప్రార్థిస్తున్నావు, చాలా చాలా ప్రాముఖ్యమే. ఎంత తగ్గింపు స్వభావాన్ని యేసు ప్రభు వ్యక్తపరిచినాడు మనం ధ్యానించినాం కదా. వంగి శిష్యుల పాదాలు అడిగినాడు, మాదిరి చూపి నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలంటే అర్థం ఏంటి? యోహాను సువార్త 13:34, లవ్ ఈచ్ అదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. నువ్వు ఎలా ప్రేమించావు అయ్యా మమ్మను? ప్రాణం పెట్టినంతగా ప్రేమించావు. అంత ప్రేమ మనలో ఉండాలి. మన హృదయంలో ఏమున్నది ఒకసారి ఆలోచించుకోండి. పగ, ఈర్ష్య, కుళ్ళు, కపటం, కోపం, తాపం, అలజడి, కలవరం, భయం, ఇవ్వనేటితో నింపబడింది. కొన్నిసార్లు వీధుల్లో పోతే డ్రైనేజ్ నిండి మోరి పగిలి దుర్వాసన ఇట్లా మూతికి బట్ట పెట్టుకొని నడుస్తాం కదా. కానీ క్రీస్తు యొక్క సువాసన మన జీవితాల్లో పరిమళించాలంటే వీ హ్యావ్ టు బీ లైక్ జీసస్. హృదయం అన్నిటికంటే ఘోరమైంది. హృదయం సరి కావాలంటే యేసు రక్త ప్రోక్షణ నీకు కావాలి. ఆయన కడుగయ్యాను అనుకుంటున్నారు, ఈ రక్తం చేత నా హృదయాన్ని పవిత్రపరచుకొని ప్రార్థన చేయాలి. మోసగాడు యూదా ఏం చేసినాడు? ఏం మారలేవాడు. నిన్న కూడా చెప్పినాను, మనకు అధికార దాహం ఉంది, ధన దాహం ఉంది. రెండు చాలా డేంజరస్. నీ వడిలోనే రెండు కొండ చిలువలను పెట్టుకొని తిరుగుతున్నట్టు అనమాట. నేను పాడు చేసి నేను మింగేస్తుంది. ధన దాహం కానీ, అధికార దాహం కానీ, పేరు ప్రతిష్టలకున్న పరుగులాట కానీ, ఎవరో మెచ్చుకోవాలని గుర్తింపు కొరకున్న ప్రాకులాట. ఐ బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఈ యొక్క దుస్థితిని బంధించేస్తున్నాను. ఎందుకంటే ఇది నేను పైకి రాని, అది పడేస్తుంది. నేను నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. యథార్థంగా ప్రవర్తించు. ఎందుకు ఈ మిరుమిట్లు కొంటే లోకంలో మోసపోతాను? దేవుని చిత్తాన్ని నెరవేర్చు. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడే నాకు జరిగి. ఎవరో మెచ్చుకోవాలని ఎందుకు పనిచేస్తావు? ప్రభు మెచ్చుకున్నవాడే కానీ. ఎందుకు ఈ ఆర్భాటం అనిపిస్తుంది? నేను అది చేసినాను, ఇది చేసినాను. నీ కుడి చేతితో చేసి నువ్వు ఎడమ చేతి తెలవని అవసరం లేదు. ఎందుకంటే ప్రభు చూచుచున్న దేవుడు కదా, చూచుచున్న దేవుడు.
నేను పరిచయంలో ఎంతమంది సహాయం చేసినా నాకు తెలియదు, కానీ ఎప్పుడు నేను ఎవరికి ఏం చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను నమ్మిన ప్రభు, నేను సేవించిన నా ప్రభు గుడ్డివాడు కాదు. ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. నేను చేసే ప్రతి పని ఆయనకు తెలుసు. ఆయన కన్నులు నా మీద ఉంది కదా. యథార్థవంతులను బలపరచడం ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తున్నారు. ఇంకా నీకెందుకు భయం, నాకెందుకు భయం? చూడండి, మోసగాడు భయంకరమైన అంతం వచ్చినాడు. ముద్దు బట్టి చూపెడుతున్నాడు రాణు వారికి, వీడే రక్షకుడు, పట్టుకొని పోండి. భయంకరం. వాడు ఎలా చచ్చిండో అపోస్తలుల గారు 1:18 నేను వివరించిన. ఉరేసుకొని చనిపోయినాడు. ఆ ఉరి కొమ్మ కూడా వీని పాపాలు భరించకుండా కొమ్మ ఇరిగి కింద పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చింది. భయంకరమైన అంతం. అందుకే నీ అంతం ఎట్లుందో నువ్వు జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి. హౌ ఈజ్ యువర్ ఎండ్ గోయింగ్ టు బి? కానీ నీ అంతం ఎలా ఉంటుందో నీకు తెలుసా? 39వ కీర్తనలో దావీదు భక్తుడు ఇలా ప్రార్థన చేస్తాడు. యెహోవా 4వ వచనం 39, యెహోవా నా అంతం ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణం నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధి నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైన ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికే తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందు, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దైవభక్తి చాలా గొప్పదండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అంటాడు తిమోతి రాస్తూ పోయిపోతూ. వీనికి తృప్తి లేదు. చూడండి, వీనికి జీవితంలో తృప్తి లేదు. ఏదో మొబలాట, అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి. ఏసుంటే చాలు. నువ్వు పాడతావు కదా, ఉంటే నాకు చాలు. ఏసే ఉట్టి పెదవులతో పాడుతున్నావు. ఆయన ఉంటే నీకెందుకు బెంగ? ఆయన నీలో ఉంటే నీకెందుకు ఈ మరణ భయం? ఆయనే ఉన్నాడు. నేను అన్నాను కదా, నేను ఒక ప్రసంగం చేశాను కదా, ప్రభువే నీ దూరంలో ఉంటే నువ్వు గాలికి ఎందుకు భయపడతావు, తుఫాన్కి ఎందుకు భయపడతావు? ప్రభు ఉందన్నావా మునుగుతుందా? కాబట్టి ఈ వాక్యాల ద్వారా మీరు చాలా ధైర్యాన్ని పొందుకోవాలి. అందుకే ఇంత ప్రయాసపడి ప్రతిరోజు మీకు వాక్యం అందిస్తున్నాను. ఈ వాక్యాలు మీరు నెమరు వేయాలి, ధ్యానించాలి, జీవితంలో అలవర్చుకోవాలి, గైకొనాలి. అప్పుడు మీరు మరి ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి శుభ గురువారం వాక్య పరిచర్య నేను ముగిస్తున్నా. ఒక పాట పాడి ప్రార్థనతో మనం విరమించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. విశ్వాస యాత్రా కీర్తనలో 301. యేసురాజు నీదు మరణం సిలువ పైన ఎంతో ఘోరం, నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినవా, నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినవా. నా చేతులు చేసిన దోషములకు అయ్యో ప్రభువా యేసు నాథా, సిలువపై నీ చేతులలో ఘోరంపు శీలలు కుట్టినారా, సిలువపై నీ చేతులలో ఘోరంపు శీలలు కొట్టినారా. నా కాళ్ళు చేసిన దోషములకు అయ్యో ప్రభువా యేసు నాథా, ఆ కాళ్ళు చేసిన దోషములకు అయ్యో ప్రభువా యేసు నాథా, సిలువపై నీ పాదంబులలో ఘోరంపు శీలలు కొట్టినారా, సిలువపై నీ పాదంబులలో ఘోరంపు శీలలు కొట్టినారా. నా దుష్ట తలపు చూపులకు అయ్యో ప్రభువా యేసు నాథా, నా దుష్ట తలపు చూపులకు అయ్యో ప్రభువా యేసు నాథా, సిలువపై నీ శిరములోన ముళ్ళ కిరీటము కొట్టినారా, సిలువపై నీ శిరములోన
ముండ్ల కిరీటము కొట్టినారా, నా పాప హృదయ చలాకును. అయ్యో ప్రభువా యేసు నాథా, నా పాప హృదయ చలాకును. అయ్యో ప్రభువా యేసు నాథా, సిలువపై నీ ప్రక్కలోనా బల్లెంపు పోటు పొడిచినారా, సిలువపై నీ ప్రక్కలోనా బల్లెంపు పోటు పొడిచినారా. నేను చేసిన పాపములకు నీ దేహమంతయు నలిగిపోయే, నేను చేసిన పాపములకు నీ దేహమంతయు నలిగిపోయే. నీవు పొందిన దెబ్బలచే నన్ను స్వస్థపరిచినావా, నీవు పొందిన దెబ్బలచే నన్ను స్వస్థపరిచినావా. ఈ ఘోర శ్రమలో నాకై పొంది ఇంత కరుణ నాపై చూపా, ఈ ఘోర శ్రమలో నాకై పొంది ఇంత కరుణ నాపై చూపా. మరలా పాపం చేసి నిన్ను దుఃఖపరచను యేసు రాజా, మరలా పాపం చేసి నిన్ను దుఃఖపరచను యేసు రాజా. యేసు రాజు నీదు మరణం సిలువ పైన ఎంతో ఘోరం, యేసు రాజు నీదు మరణం సిలువ పైన ఎంతో ఘోరం. నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా, నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య పరిచయం ద్వారా నీ బిడ్డలను ఆశీర్వదించినామని నేను నమ్ముతున్నాను తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నీ వాక్యము శక్తి గలది, అది ఎటువంటి హృదయంలో గుండా కూడా దూసుకొని పోయే శక్తి నీ వాక్యానికి ఉంది కనుక నీకు స్తోత్రం. ముఖ్యంగా ఈ దినాల్లో నీ దాసురాలకు సెలవిచ్చిన ప్రతిరోజు నా వాక్యం చాటించు. అవును ప్రభువా, వాక్య రూపిగా మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. వాక్యము ప్రకటించడం ఒక ధన్యత, వాక్యము ధ్యానించడం ఒక ధన్యత, వాక్యము గైకొనుట మరీ ధన్యత. ఈ ధన్యతలు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా ప్రభువా. నాయనా మరి ఈరోజు శుభ గురువారం జరిగిన కార్యాలను కొన్నిటిని మేము ధ్యానించి ఉన్నాము. ఈ ప్యాషన్ వీక్లో పరిశుద్ధ వారంలో మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత, నీ దాసురాలకు సెలవిచ్చిన మాటలు అందించినాను ప్రభువా. నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాను నాయనా. కృపగల దేవ, శుక్రవారం నాడు ఆరాధనలు మీరు ఆశీర్వదించండి. మందిరంలో చేరి మేము ఆరాధించలేకపోతున్నాము ఆయనను ప్రభువా. వాక్యము మాకు అందుబాటులో ఉంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు తొందరలోనే మాకు స్వాతంత్రం దయచేయమని, మా కట్లు విప్పుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కరోనా వైరస్ను కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దాన్ని అంతమొందించమని ప్రార్థిస్తున్నాము. ఊరికి మాటి మాటికి కరోనా 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 అని ఆ సాతాను శక్తిని మేము కొనియాడకుండా ప్రభువా, నా ప్రభు శక్తివంతుడు, నా ప్రభు సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడు, నా ప్రభుకు అసాధ్యం అంటే ఏది లేదు. నా ప్రభు తప్పకుండా ఈ కరోనాను పారద్రోలుతాడనే గొప్ప విశ్వాసంతోనైనా నువ్వు సిలువలో మా కొరకు కార్చిన రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకోమన్నావు. నువ్వు కార్చిన మరి తండ్రి ఆ యొక్క చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకోమన్నావు. ఆ శరీరం నలగొట్టబడింది ప్రభువా. యెహోవాకు ఇష్టమైంది నేను నలగొట్టడం, అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయని యెషయా 53:10 చూస్తున్నాము తండ్రి. గొప్ప బలియాగాన్ని తలంచి ఈ యొక్క గొప్ప ప్రేమను మేము స్మరించి ఆయన ఈ గొప్ప మరి తండ్రి ఆ యొక్క విమోచన పాపపు క్రయధనను మేము జ్ఞానించి శక్తి పుంజుకోవడానికి సహాయం దయచేయమని. సిలువను కూర్చిన వార్త అది నశించిన వారికి వేరుతనంగా ఉంది, రక్షింపబడిన వారికి దేవుని శక్తి ఉంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా భారతదేశాన్ని స్వస్థపరచండి ప్రభా, స్వస్థపరచండి. ఇతర దేశాలను కూడా మీరు దర్శించండి, బాగు చేయండి ప్రభా. ఆయన మా విన్నపాలన్నీ నీవు వింటున్నావు కనుక నీకు వందనాలు. ప్రతి కుటుంబం కొరకు నేను దాసరాలు ప్రార్థిస్తున్నాను. ఏ కీడు తగలదు, ఎక్కడ మేము రోదన ధ్వని ఈ మరణ వార్తలు వినకూడదు, ఈ మరణ ఘోష వినకుండా మాకు సహాయం దయచేయండి. ఓ కన్నీళ్లు విడవకుండా నీ కనులను జారి పడకుండా నీ పాదములను మరణం నుండి నీ ప్రాణమును నిరూపిస్తానని సెలవిచ్చిన దేవానికి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తానన్న 91 కీర్తన 14 ప్రతి కీడును నీ నామములో తరిమి పారగొడుతున్నాను తండ్రి.
నీ ప్రజలకు శుభం పలుకుమని యేసు దివ్యనామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనతో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.